వీరందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్తుంటారు బ్రహ్మభవనానికి. మహాసేనశ్చ రాజేంద్ర సదోపాస్తే పితామహం దేవో నారాయణస్తస్యాం తదా దేవర్షజే ఋషయో బాలకిల్యాచ్చ యో నిజాయోజినాస్తదా. అంటే సేనాధిపతి అయినటువంటి దేవసేన అనేటువంటి కార్తికేయుడు బ్రహ్మగారిని సేవిస్తుంటాడు. నారాయణుడు, దేవర్షులు, వాలకిల్యులు, యోనిజులు, అయోనిజులు అంటే యోని ద్వారా జన్మించిన వారు, అయోనిజులైనటువంటి వారు, వారందరూ బ్రహ్మగారిని సేవిస్తూ ఉంటారు బ్రహ్మసభలో. త్రిలోకాల్లోని స్థావర రూపంలో, జంగమ రూపంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేను బ్రహ్మభవనంలో చూశాను అన్నానంటే, బ్రహ్మ సృష్టి అంటే బ్రహ్మభవనంలోనే ఉంటుంది. బ్రహ్మ సృష్టి అంతా కూడా బ్రహ్మగారి సృష్టిలో కనిపించేవన్నీ కూడా నేను బ్రహ్మభవనంలో చూశాను అని చెప్పారు. ఊర్ధ్వరేతస్థులైనటువంటి 18,000 మంది మునులు ఆ సభలో ఉంటారు. మహర్షులు, దేవర్షులు, దేవతలు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బ్రహ్మగారిని సందర్శిస్తూ ఉంటారు. తల వంచి బ్రహ్మగారికి నమస్కారం చేస్తూ ఉంటారు. వచ్చిన దారినే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారట. ఆయన ఎవరయ్యా అంటే, అతిథీన్ ఆగతాన్ దేవాన్ జైత్యాన్ నాగాన్ తథాదిగాన్ యజ్ఞాన్ సుపన్నాను కాలేయాన్ నందర్వాప్సరసాస్తదా మహాభాగానమితది బ్రహ్మాలోట పితామహ దయావాన్ సర్వభూతేర్ధం ప్రతిపద్యతే. సకల ప్రాణుల పట్ల దయాగుణంతో ఉన్నవారు బ్రహ్మగారు. అందుకు వారు పితామహుడు, సర్వలోకాలకి పితామహుడు. తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అతిథులుగా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా దేవతలు కానీ, దానవులు కానీ, నాగులు కానీ, ద్విజులు కానీ, సుపర్ణులు కానీ, గంధర్వులు కానీ అందరినీ కూడా తగిన రీతిగా వారందరినీ కూడా బ్రహ్మగారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన వచ్చిన వారందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు, అన్వయిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు, వారి యొక్క కోరికల్ని తీరుస్తూ ఉంటారు, వారికి భోగాలు విశేషాలు అన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ విధంగా బ్రహ్మసభ ఎలా ఉంటుందంటే, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. చాలా కోలాహలంగా ఉంటుందయ్యా, కానీ ఎప్పుడు కూడా సుఖప్రదంగా ఉంటుంది బ్రహ్మసభ. సర్వతేజమయీ దివ్య బ్రహ్మర్షి గణసేవిత బ్రహ్మ్యాశ్రయా దీప్యమాన సుశుభే పడతక్లమాః సా సభా తాదృశీ దుష్ట మయా లోకేతు దుర్లభ సభేయం రాజసాధూల మనుష్యేషు యథాతవా. ఆ బ్రహ్మసభ సమస్త విధాలైనటువంటి తేజస్సుడికి నిలయమయ్యాది. చాలా దివ్యంగా ఉంటుంది. బ్రహ్మర్షులందరూ కూడా ఆయన సేవిస్తుంటారు. బ్రహ్మజాన్ని బ్రహ్మర్షులందరూ బ్రహ్మవనంలో బ్రహ్మజాన్ని సేవిస్తూ ఉంటారు. పాపరహితమని, పాపరహితమైనటువంటి సమసంపత్తితో విరాజిల్లుతూ ఉంటుందయ్యా. అటువంటి సభని నేను చూశాను. మానవ లోకంలో అటువంటి సభ దుర్లభమయ్యా చూడడము. అంతేకాదు సమస్త లోకంలోని కూడా బ్రహ్మసభ లాంటి భవనాన్ని చూడలేము. ఈ సభలన్నింటినీ కూడా నేను గతంలో చూశాను దేవలోకంలో. అయితే మానవ లోకంలో నీ ఏ సభ ఉన్నదో ఈ సభే సర్వశ్రేష్టమైన సభ అయ్యా అనేసి ధర్మరాజుకి నారదులు వారు తెలియజేశారు. ఈ విధంగా దేవసభలు ఎలా ఉన్నాయి? కుబేర భవనము, కుబేర సభ, ఇంద్రసభ, వరుణ సభ, యమసభ, బ్రహ్మసభ, ఈ సభల యొక్క గొప్పతనం ఏమిటి అనేది నారదులు వారు ధర్మరాజు పట్ల అనుగ్రహంతో వినిపించారు. అది మనం కూడా తెలుసుకునేటువంటి అవకాశం వ్యాసుల వారి యొక్క అనుగ్రహం వల్ల మనకు కూడా కలిగింది. స్వస్తి.